ఒరే దుర్మార్గుడా, నీకు చేతులెలా వచ్చాయిరా? వాళ్ళేదో మాటలు అన్నారని వాళ్ళ మీద పగబెట్టుకొని చిన్న పిల్లని ఎలా చంపావురా? ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. అందరూ కాదు, కొంతమంది మాత్రమే తల్లిదండ్రుల మీద కోపము పిల్లల మీద చూపిస్తుంటారు. కానీ ఇప్పుడు చేసిన పాపము రిటర్న్లో మళ్ళీ వస్తుందని మాత్రము గుర్తుపెట్టుకోరు. ఇది దేని గురించో కాదు, కుకట్పల్లిలో జరిగిన చిన్న పాప పైన ఇట్లా కత్తిపోట్లు అయితే వేసిరు కదా. అసలు ఎంత డేంజర్గా అండి. అసలు కడుపులో పొడవడము, గొంతు దగ్గర కొంతమంది వెధవలు ఇంటి దగ్గరుండి ఎక్కడ తోయక కూడా ఇంటి దగ్గరున్న పిల్లల్ని కానీ ఆడపిల్లల్ని కానీ ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా ఆడవాళ్ళని బాగా గమనించి ఏదో చేయాలనే చూస్తుంటారు. ఒళ్ళు కొవ్వెక్కే ఇట్లా తయారవుతున్నారు చాలా మంది అయితే. అందరూ కాదు, అందరు అనట్లేదు. దయచేసి ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మారండి అని అయితే చెప్పాలి. హార్మోనల్ ఇష్యూస్ ఎన్ని ఉన్నా కానీ ఆడవాళ్ళు అయితే బ్యాక్ పెయిన్ అని, హెయిర్ ఫాల్ అని, ఇరెగ్యులర్ పీరియడ్స్, బ్లడ్ తక్కువగా ఉండడము, కళ్ళు తిరగడము, ఇట్లాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అసలు అవన్నీ బయట పెట్టుకోకుండా అయితే ఉంటారు. కానీ అలాంటి వాళ్ళకైతే ఇది ఒక్క స్పూన్ మనం రెగ్యులర్గా తీసుకోవడం వలన అయితే ప్రోటీన్ మిక్స్ అయితే మన హార్మోన్స్ని అయితే కంట్రోల్ ఉంచుతుంది. ఇంకా వెయిట్ లాస్ మిక్స్ అయితే వెయిట్ లాస్కి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది.